ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ మార్గశిర లక్ష్మీ వారాలు శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. మార్గశిర మాసంలో వ్రతం చేసుకునేవారు అంటే మార్గశిర మాసంలో అంటే గురువారాలలో లక్ష్మీ వారాలుగా మార్గశిర లక్ష్మీ వారాలు వ్రతం చేసుకుంటారండి. ఆ వ్రతం చేసుకునే వాళ్ళు తప్పకుండా వ్రత కథ చదవడం లేదా వినడం కానీ చేయాలి. పూజ అయిన తర్వాత మనము ఈ కథ చదివినా వింటే కానీ మనకి ఈ పూజా ఫలితం పూర్తిగా దక్కుతుంది. ఈ కథను చదివేవారు కానీ లేదా చదవడం రాని వాళ్ళు వింటూ అయినా సరే ఇది చేసుకుంటారు. అలా మనము వ్రత కథ ప్రారంభించే ముందు కొన్ని అక్షింతలు చేతిలో పెట్టుకొని చదవడం ప్రారంభించాలి. మార్గశిర లక్ష్మీవార వ్రత కథ ప్రారంభము. పూర్వము కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అని ఒక కూతురు కలదు. ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లని ఎత్తుకోమని చెప్పుచు కొంచెం బెల్లం ఇచ్చేది. ఆ సుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి అమ్మవారిని చేసి జిల్లేడు పువ్వులతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నైవేద్యంగా పెట్టుచూ ఆడుకునేది సుశీల. ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహం అయింది. అత్తవారింటికి పోవుచు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకొని వెళ్ళిపోయింది. అలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయిపోయినారు. ఈమె ఇంట మహదైశ్వర్యము అనుభవిస్తున్నారు. పుట్టింటి వారు కటిక దరిద్రులైన సంగతి తెలుసుకున్న సుశీల చాలా బాధపడుతుందన్నమాట. తల్లిదండ్రులు అంటే పుట్టింటి వారి దరిద్రమును భరించలేక ఆమె తల్లి కొడుకుని పిలిచి, నాయన నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపిస్తుంది. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెబుతాడు. ఆ విషయాలు తెలుసుకొని సుశీల ఒక కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇస్తుంది. ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు. ఆ కర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏం తెచ్చావు అని అడుగగా ఏమి తేలేదని చెప్పిన మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తర్వాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్ముడికి ఇచ్చి ఇది తీసుకువెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పాను. సరే అని తీసుకువెళ్ళి మార్గమధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టును చెప్పుల మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకొని వెళ్ళిపోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు. తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అని అనుకొనెను. మరలా కొన్నాళ్ళకు కొడుకుని పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పాను. అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే ఉందని చెప్పాను. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలిచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకువస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దాన్ని గట్టు మీద ఉంచి సాయం సంధ్యా వందనం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకొని వెళ్ళిపోయాను. ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి పండు వెతకగా పండు లేదు. ఏం చేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏం తెచ్చితివి అని అడుగగా జరిగింది చెప్పాను. తల్లి విచారించింది. కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లల్ని ఉంచి కూతురు దగ్గరికి వెళ్ళింది. తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచినది. అమ్మ, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, నోటిలో ఏమి వేసుకోకు, మనం వ్రతం చేసుకుందాము అని చెప్పినాం. ఆమె కూడా అలాగే, నేనేమైనా చిన్నదానినా ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్ది అన్నం పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకున్నది. కూతురు వచ్చి అమ్మ స్నానం చెయ్యి, మనం వ్రతం చేసుకుందామంది. అప్పుడు జరిగింది తల్లి చెప్పినది. ఆ వారం కూతురు మాత్రమే చేసుకున్నది. ఇక రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది. అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తానును రాసుకున్నది వాళ్ళ అమ్మ. ఆ వారం కూడా వ్రతం చేయ వీలు కాలేదు. మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పినది. పిల్లలకి తల దువ్వుతూ ఆమె తల దువ్వుకొని వ్రతం చేయలేకపోయింది. కూతురు మాత్రమే చేసుకున్నది. ఇక 4వ వారం ఈసారి అయినా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చేయకుండా ఉండడానికి ఒక గోతిలో అన్నమాట కూర్చోబెట్టింది. పని అయిన తర్వాత అమ్మను తీసుకొని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందాం అని పిలవగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు. నేను తోచక అది తిన్నా అని చెప్పింది. అయ్యో అని తలిచి కూతురు పూజ చేసుకొని 5వ వారం మార్గశిర లక్ష్మీవారం వ్రతం ఆఖరి వారం. అప్పుడు సుశీల తల్లిని కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది. పూర్ణ కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయినది.
మీ అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడుగగా, నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది. మళ్ళా నీ తల్లిచే వ్రతం చేయించమని దృశ్యమైనది మహాలక్ష్మి అమ్మవారు. సరే అని మొదటి వారం పులగం, రెండవ వారం అట్లు తిమ్మనం, మూడవ వారం అప్పాలు పరమాన్నం, నాలుగవ వారం చిత్రాన్నం గారెలు, పుష్యమాసంలో మొదటి వారము పూర్ణం కుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది. అక్షింతలు తల మీద వేసుకున్నారు. అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళెను. కథలో లోపమైనను వ్రతలోపము కారాదు, భక్తి తప్పినను ఫలము తప్పదు. ఈ వ్రతాన్ని కొన్ని నియమాలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. ఇప్పుడు కథ పూర్తవుతుందండి. మన చేతిలో ఉన్న అక్షింతలు అమ్మవారి పాదాల చెంత కొన్ని ఉంచి మన తల మీద వేసుకోవాలి. ఇప్పుడు తోటి వ్రత కథ సంపూర్ణము. మార్గశిర లక్ష్మీ వారాలు పూజ ఎలా చేసుకోవాలి, వారం ఏమి నైవేద్యం సమర్పించాలి, ఇంకా ఏమి నియమాలు పాటించాలి, ఇలా ప్రతి ఒక్క విషయం కూడా క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్. అది ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు అంటే లక్ష్మీ వారాలలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతోటి నియమాలు పాటిస్తూ పూజించుకొని ఆ అమ్మ అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.